అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. దళిత జాతి ఉలిక్కిపడినటువంటి రోజని చెప్పి కూడా వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. ఆంధ్రప్రదేశ్లో అసలు రాజ్యాంగం అమలవుతోందా అని ఎస్సీ ఎస్టీలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో కులానికి ఒక్కో మతానికి ఒక్కో విధంగా రూల్స్ ఏమైనా ఫ్రేమ్ చేశారా వీరు అంటూ నిలదీస్తున్నారు. సాక్షాత్తు అంబేద్కర్ సాక్షిగా ఎస్సీ ఎస్టీలపై హత్యాకాండకు పాల్పడుతున్నా, అణచి వేస్తున్నా ప్రశ్నించేవారే కరువయ్యారని వారు నిప్పులు జరుగుతున్నారు. అసలు వివాదం ఏంటి అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండల పరిధిలోని బొందెమడుగుల గ్రామానికి చెందిన ఒక ముస్లిం యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక బోయ సామాజిక వర్గానికి చెందిన యువతిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని అదే గ్రామానికి చెందిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన టిఎం రమేష్ను ఆశ్రయించడం జరిగింది. దీంతో టిఎం రమేష్ వెంటనే స్పందించి ఎవరైతే ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడో ఆ నిందితుడిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి అతన్ని అరెస్టు చేయించడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు గ్రామంలోకి వచ్చిన ఆ యువకుడిని పట్టుకొని బాధితురాలు చేత చొప్పుతో కొట్టించడం కూడా జరిగిందట. అయితే బాధితురాలిపై చేసిన అత్యాచారము కొంతమంది ముస్లింలకు చిన్నగా కనిపించింది, అదేం పెద్ద లెక్కలోకి తీసుకోలేదు. కానీ ఒక దళిత నాయకుడు ఒక యువతితో, అది బోయ సమాజం చెందిన ఒక యువతితో ముస్లిం సమాజ వర్గం చెందిన యువకుడిని చొప్పుతో కొట్టిస్తాడా అన్నది వాళ్ళలో ఒక ఆగ్రహాన్ని రేకెత్తించిందనమాట. అరే, మా యువకుడిని చొప్పుతో కొట్టిస్తారా, అది కూడా ఒక దళితుల ముందర ఒక బోయ సమాజానికి చెందిన యువతితో కొట్టిస్తారా అన్నాను. వాళ్ళలో ఒక అహం అనేది వచ్చిందట. దీంతో కొంతమంది ముస్లింలు టిఎం రమేష్పై ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన మరో ఎస్సీ నాయకుడికి సంబంధించి, అంటే గొందిమడుగులకు చెందిన ఒక ఎస్సీ వ్యక్తికి సంబంధించిన ఒక భూమిని అదే సంబంధించిన మరో ముస్లిం వ్యక్తి కూడా కబ్జా చేయడం జరిగింది. ఈ విషయం కూడా టిఎం రమేష్ దృష్టికి తీసుకుపోవెళ్లడంతో ఆ కొంతమంది ముస్లింలను మందలించి కబ్జాకు గురైన భూమిని విడిపించి ఆ ఎస్సీ నాయకుడికి అప్పచెప్పడం జరిగింది. ఇలా ప్రతి అంశంలో కూడా గ్రామంలోని కొంతమంది ముస్లింలకు టిఎం రమేష్ అడ్డు తగులుతుండడంతో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. మొన్న చూస్తే మన కుర్రాన్ని చెప్పుతో కొట్టించాడు, ఇప్పుడు చూస్తే భూమికి అడ్డు వస్తున్నాడు, ఎలాగైనా రమేష్ని అంతమొందించాలని వాళ్ళు అనుకున్న వెంటనే ఇక ఏముంది, ఇంకా పథకం వేసుకున్నారు. రమేష్ బతుకుంటే తమ ఏమీ కూడా చేయలేని ఈ గ్రామంలో తమ వెనకబడిపోవాల్సి వస్తుంది, తమకు గుర్తింపు ఉండదని భావించారేమో కానీ ఇక రమేష్ని అంతమొందించాలని అనుకున్నారు కొంతమంది ముస్లిం నాయకులు. దాంతో కొంతమంది సంప్రదించారు. వాళ్ళు సంప్రదించి ఎలాగైనా చంపాలనుకున్నారు. రెక్కి కూడా నిర్మించారు, రమేష్ ఎక్కడికి వెళ్తాడు, ఏం కథ, ఏం పరిస్థితి అనేది. ఈ నేపథ్యంలోనే జనవరి 30వ తేదీన రమేష్, అంటే తుగ్గలి మండల పరిధిలో సాయంత్రం 4:30 ప్రాంతంలో టిఎం రమేష్ బొందిమడుగుల నుంచి బుంతిరాల రోడ్డులో వాకింగ్ చేస్తున్నాడు. దీన్ని గమనించిన వారు కూడా దాదాపు 13 మంది అటుగా ట్రాక్టర్లో వెళ్ళి వాకింగ్ చేస్తున్న రమేష్ ట్రాక్టర్తో గుద్దడంతో అతను పడిపోయాడు. అక్కడ పడిపోవడంతో నిశ్చేష్టుడై పడిపోయిన రమేష్పై విచక్షణ రహితంగా వేట కొడవళ్ళు రాడ్లతో దాడి చేసి అంతమొందించి, అయితే చనిపోయాడని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రమేష్ని కుటుంబ సభ్యులు, కొంతమంది గ్రామస్తులు, ఎంఆర్పిఎస్ నాయకులంతా కలిసి కర్నూలుకు తరలించి కర్నూలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స అందించగా 31వ తారీఖు చికిత్స పొందుతూ రమేష్ చనిపోవడం జరిగింది. దీంతో రమేష్ మరణంపై ఆగ్రహించిన గ్రామస్తులు కావచ్చు, ఎంఆర్పిఎస్ నాయకులంతా కూడా కర్నూలులోని కలెక్టరేట్ ఎదురుగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. వీరి ఆందోళనతో స్పందించిన పోలీసులు దాదాపు ఈ హత్యాకాండలో పాల్గొన్న 13 మందిపై కేసు నమోదు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అంతటితో అయిపోయింది అనమాట. రమేష్ ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. సాక్షాత్తు నాకు తెలిసి ఆయన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కే శ్యామ్ గారి ఫాలోవర్ అని కూడా మనకు తెలిసింది. కే శ్యామ్ గారి ఫాలోవర్ అని తెలిసింది. అసలు ఓ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రమేష్ని విచక్షణ, అంటే అతను ఏం తప్పు చేయలేదు, ఒక యువతిపై, పాపం అన్యం పుణ్యం ఎరుగని ఒక యువతిపై ఒక ముస్లిం యువకుడు అత్యాచారం చేస్తే ఆ యువతికి న్యాయం చేయాలని పోరాటం చేశాడు. అంతేకాకుండా నిరుపేద భూమి కబ్జాకు గురి అయితే ఆ నిరుపేదకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ నిరుపేదకు భూమి దక్కించాడు. ఎక్కడ చూసినా కూడా టిఎం రమేష్
బాధితుల పక్షాన పోరాడడం తప్పితే అతను ఏదన్నా దోచుకోవడమో దాచుకోవడమో అతనికి తెలియదు. మరి అలాంటి రమేష్ చనిపోతే ఇంతవరకైంది స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కానీ రాష్ట్ర హోంమంత్రి కావచ్చు, జిల్లా పోలీసులు కావచ్చు, ఎవరు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. సరే హోంమంత్రిని వదిలిపెడదాం, మనము ఎస్పీని వదిలిపెడతాము, పోలీసులను వదిలిపెడతాము, ఎమ్మెల్యే కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని పోయి పరామర్శించారా? ఒకవేళ రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే ముస్లిం ఓట్లు ఏమైనా కేఈ శ్యామ్ గారికి దూరం అవుతారని అనుకున్నారా? ఆయన తేడాలు ఎందుకు, ఈ ఓట్ల రాజకీయాలు ఎందుకు? వెళ్ళి పరామర్శించాలి కదా, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా నేను. అదే గత 6 నెలల క్రితం ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర కమ్మ సమాజం చెందిన ఒక వ్యక్తి పాత కక్షలతో కాపు సమాజ వర్గానికి చెందిన 2 యువకులను కారుతో గుద్దడంతో వారు అక్కడికక్కడే పడి తీవ్ర గాయాలయ్యారు. అంతటితో ఆగకుండా మరొకసారి కూడా వెంటనే ఆ కారుతో వెళ్ళి వాళ్ళని గుద్దడంతో తీవ్ర గాయాల పారైన వాళ్ళని ఆసుపత్రిలో చేసి అందులో ఉన్న తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగిందట. అయితే ఇది ఇంకా కాపులను కమ్మ సమాజ వర్గం చెందిన నాయకులు ఇలా గుద్దేశారు అంటే ఎక్కడ విభేదాలు వచ్చేస్తాయో, కాపుల ఓట్ బ్యాంక్ ఎక్కడ దూరం అవుతుందో, కాపులు ఒక ఉద్యమం చేపడతారని భయపడిందో ఏమో తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి యువకుడు నాడు ఎవరైతే మృతి చెందాడో ఆ యువకుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శించడము, నాయకులంతా కూడా వెంటనే ప్రభుత్వం నుంచి వాళ్ళకు ₹1 కోటి పరిహారం కూడా ఇప్పించడం జరిగిందనమాట. ఎందుకు ఇక్కడ కాపు ఫ్యాక్టర్ అన్నమాట. కాపు ఫ్యాక్టర్, కాపు ఓట్లు కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కూటమికి కావచ్చు, ఇక ఏ పార్టీకైనా కాపు. ఎందుకంటే ఏపీలో మెజారిటీ ఫ్యాక్టర్ ఓటు కాపులు కాబట్టి కాపు ఓట్లను ఏకతాటిపై తెచ్చుకోవాలి. కాపులను కలుపుకుంటేనే మనం కూడా అధికారంలోకి వస్తున్నది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, కూటమికి కావచ్చు ఉంటుంది. అందులో భాగంగా కాపులు ఉద్యమం చేపట్టడం వాళ్ళ ఆవేశాన్ని చల్లార్చడానికి, వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి వెంటనే వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి అన్ని వాళ్ళకి అందించదు ₹1 కోటి పరిహారం ప్రకటించింది. అదే మరి ఇక్కడ దళిత సమాజ వర్గానికి చెందిన ఎంఆర్పిఎస్ నాయకుడు టిఎం రమేష్ పేదవాడు, పేదల పక్షాన పోరాటం చేసేవాడు. మరి టిఎం రమేష్ చనిపోతే ఎందుకు ఇంతవరకు ప్రభుత్వము ఏం పట్టించుకోలేదు, ఎలాంటి పరిహారం ఇవ్వలేదు? అదే హత్యాకాండలో పాల్గొన్న ఎవరైతే టిఎం రమేష్ను చంపారో, హత్య చేసారో వాళ్ళని అరెస్ట్ చేయడంతో సరిపోయిందా? ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించారా? అతను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఎంఆర్పిఎస్కి. ఆ కుటుంబం ఎలా ఉంది? కేవలము రేషన్ బియ్యమేమో ఆ కుటుంబానికి పంపించేసి అక్కడి నాయకులు చేతులు దులుపుకున్నారు. ఇలా అయిపోయింది ఇంకా మా పని. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పరామర్శించారు. అసలుకి ఈ వివక్షత ఎందుకు? కాపులకు ఒక న్యాయము, దళితులకు ఒక న్యాయమా? ఇక్కడ నిజంగా రాజ్యాంగం అమలు అవుతుంది అన్నది నాకు కూడా అనుమానంగా ఉంది. ఎస్సీ ఎస్టీల కూడా నాకు కూడా అనుమానంగా ఉంది. అందరూ సమానమే కదా రాజ్యాంగం ప్రకారము, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ సమానమే కదా. మరి అలాంటప్పుడు ఓకే, రిజర్వేషన్ల వారిగా వేరు ఉండొచ్చు, మనుషులం కదా అందరూ కూడా. మరి ఎందుకు దళిత సమాజ వర్గానికి చెందిన రమేష్ చనిపోతే ఏ ఒక్కరు రాలేదు? హోమ్ మినిస్టర్ రాలేదు, జిల్లా పోలీస్ అధికారులు రాలేదు, లోకల్ ఎమ్మెల్యే రాలేదు. ఇక ఫైనల్గా ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన ఆయన క్యాబినెట్ హోదా కేఎస్ జవహర్, ఆయన 2014-19 వరకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు, మంచి పేరు కూడా తెచ్చుకున్నారు కూడా ఒక మంత్రిగా కూడా. ఆయన ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆయన స్పందించి వెంటనే నిన్నటి రోజు కొందిమడుగుల గ్రామానికి వచ్చి అతను రమేష్ యొక్క కుటుంబాన్ని, టీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం నిరూపోవడం జరిగింది. అక్కడికి పెద్ద ఎత్తున ఎస్సీ ఎంఆర్పిఎస్ నాయకులు, ఇతరత్ర నాయకులంతా కూడా గుమికూడి నినాదాలు చేయడం జరిగింది. అసలు వెంటనే ఎస్సీ ఎస్టీలకు ఇలాంటి దాడులు జరిగినా ఏం జరిగినా వాళ్ళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్షలు అమలయ్యేలా చేయాలని డిమాండ్ చేసి, అంతేకాకుండా కాపు సామాజిక చెందిన యువకుడు చనిపోతే ₹1 కోటి ఎలా పరిహారంగా ఇచ్చారో అలాగే రమేష్ కుటుంబానికి కూడా ₹1 కోటి పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలపై ఎవరు అనుచితంగా వ్యవహరించిన వెంటనే శిక్షలు అమలయ్యేలా చేయాలని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా గమనించిన కేఎస్ జవహర్ గారు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ప్రభుత్వం దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లి, అన్ని డిమాండ్స్ తీసుకెళ్లి కూడా ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని కూడా నిన్న కేఎస్ జవహర్ వెళ్ళడంతో కొంతవరకు వాళ్ళ సరే మా కోసం ఒక నాయకుడు వచ్చాడు, ఒకరు వచ్చారు తమ సమాజ వర్గానికి. కేఎస్ జవహర్ గారు కూడా ఎస్సీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి అనమాట. కేఎస్ జవహర్ గారు కూడా రావడంతో కొంత ఉపశమనం, వాళ్ళకి ఎవరో వచ్చారండి మా కోసం ఒకరు వచ్చారని. మరి ఇంత కేఎస్ జవహర్ గారు ఎక్కడ విజయవాడ ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చేంత వరకు లోకల్ ఎమ్మెల్యే కావచ్చు ఎవరు రారా అసలుకి? అదే కాపులపై దాడి జరిగితే అంత వేగంగా పరుగెత్తుతారే. అంటే కాపు ఓట్లు కావాలి, దళిత ఓట్లు మీకు వద్దా? ఏ నాయకుడు వెళ్ళరా? అటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా వెళ్ళాలి కదా, వెళ్ళి పరామర్శించాలి కదా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఓటు బ్యాంకు రాజకీయాలు మాని
దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన టిఎం రమేష్ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వము దీన్ని పరిగణలోకి తీసుకుంటుందని నేను కూడా ఆశిస్తున్నా. అంతకన్నా ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ యొక్క కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు టిఎం రమేష్ను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఆ నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేపై ఉందని కోరుకుంటున్నాను.